హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. వీడియో చూసే వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్, చూసిన వాళ్ళు తప్పనిసరిగా వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. నైట్ బట్టలు అయితే తీసి మడతేయలేదు, అందుకనే ఉదయాన్నే అయితే మడతేస్తున్నాను. బట్టలు అయితే సరిగ్గా ఆరలేదు. వాతావరణం చల్లగా ఉంటుంది, అప్పుడప్పుడు వర్షం పడతా ఉంటుంది, అందుకే బట్టలు అయితే ఆరలేదు. ఇంకా డాబా మీద ఆరేయటానికి ఇంకా కొన్ని బట్టలే కదా, మళ్ళీ డాబా ఎక్కడం ఆరేయటం ఎందుకులే అని చెప్పేసి రేపు పొద్దుడికైనా ఆరిపోతాయి కదా అని కిందే ఆరేస్తున్నాను. నైట్ అయితే ఫుల్ వర్షం అనుకోండి, వద్దన్నా సరే వర్షం పడతానే ఉంది. కొంతమంది మనుషులు చూడండి, చాలా పొగరుగా అహంకారంగా ఉంటారు. అసలు ఎదుటి వాళ్ళంటే చాలా లెక్కలేనితనంగా ఉంటారు, చిన్న చూపు చూస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళ పొగరు అహంకారం దిగాలి అంటే వాళ్ళ జీవితంలో ఒక సంఘటన అయితే జరగాలి. వాళ్ళు డబ్బైనా కోల్పోవాలి, లేదనుకోండి ఆరోగ్యమైనా కోల్పోవాలి. డబ్బు లేదనుకోండి అహంకారం అనేది దిగిపోయిద్ది. ఆరోగ్యం లేదనుకోండి మనుషుల విలువ తెలిసొచ్చుద్ది. మనుషులు తోడు కావాలి కదా. నలుగురితో ఎలా ఉండాలి, నలుగురితో ఎలా మెలగాలి అని తెలిసొచ్చుద్ది. ఎంత శత్రువులైనా సరే వాళ్ళకి ఆరోగ్యం బాగలేదనుకోండి, వాళ్ళని ప్రేమగా పలకరిస్తారో, ఆప్యాయతగా ఉంటారు, వాళ్ళ కష్టాలన్నీ చెప్పుకుంటూ ఉంటారు. అదే వాళ్ళకి అన్నీ బాగున్నప్పుడు ఎవరిని లెక్క చేయరు, ఎవరిని దగ్గరికి కూడా రానివ్వరు. కష్టం వచ్చినప్పుడే ఒక నలుగురు మన వెంట ఉండాలి అనిపించింది. ఒకళ్ళు చెప్పనవసరం లేదు, జీవితమే మనకు అన్ని పాఠాలు నేర్పించింది. మన జీవితంలో జరిగేటువంటి ఊడుదుడుకుల వల్లే మనం అన్నీ నేర్చుకోగలుగుతాము. కొంతమంది మొదటి నుంచి ఒకేలాగుంటారు. చిన్నప్పటి నుంచి ఎంత డబ్బున్నా సరే ఎప్పుడు ఒకేలాగుంటారు. అందరినీ ప్రేమగా ఆప్యాయతగా పలకరిస్తూ ఉంటారు. కొంతమంది అలా కాదు, అందరినీ చాలా చిన్న చూపు చూస్తుంటారు, అసలు మనుషుల్లాగానే చూడరు. ఇలాంటి వాళ్ళకే జీవితం అనేది గుణపాఠాలు నేర్పుతూ ఉంటుంది. అనుకోని సంఘటనలు జరుగుతూ ఉంటాయి కదా, అన్నీ మనం అనుకున్నట్టే జరిగితే అది జీవితం అవ్వదు కదా. అనుకోని సంఘటనలు జరిగినప్పుడు అప్పుడు మనుషుల విలువ తెలిసి వచ్చింది వాళ్ళకి. అందుకని మనిషి అనేవాడు ఎప్పుడూ ఒకలాగానే ఉండాలి. డబ్బున్నా డబ్బు లేకపోయినా, ఆరోగ్యంగా ఉన్నా ఆరోగ్యంగా లేకపోయినా సరే ఎప్పుడూ ఒకలాగే ఉన్నామనుకోండి, నలుగురు అనేవాళ్ళు మనం సహాయం చేయడానికి, నాలుగు మంచి మాటలు మాట్లాడటానికి మన వాళ్ళు అనేవాళ్ళు ఉంటారు. అందరితో పగ తెచ్చుకొని ఎవరిని లెక్కలేనితనంగా ఉన్నామనుకోండి, ఎవరు మనతో ప్రేమగా ఉండరు. మన కష్టం వచ్చినప్పుడు ఎవరు వచ్చి ఆదుకోరు. ఇంకేది ఎట్లా ఉన్నా సరే మన పనులు అయితే తప్పవు కదా. ఇంక ఈరోజు టిఫిన్ అయితేనేమో సేమియా ఉప్మా చేస్తున్నాను. పిండి అయితే ఏం వేయట్లేదు, మిక్సీ పాడైపోయింది కదా, మిక్సీ పాడైపోయిన కాంచి పిండిలు అయితే అంత ఎక్కువగా వేయట్లేదు. నిన్నేమో చపాతీ చేశాను, ఇంక ఈరోజేమో సేమియా ఉప్మా చేస్తున్నాను. ఉప్మాలు చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఎన్ని రోజులైనా సరే మా ఇంట్లో వాళ్ళు ఉప్మా తినాలంటే చాలా కష్టం. మేమైతే ఎలాగోలా తింటాం, కానీ నవీన్ తింటామంటే మాత్రం చాలా కష్టం, వాడిని ఒప్పించాలి. ఇంకా తినను అంటేనేమో నూడిల్స్ తెప్పించి చేద్దాంలే అనుకుంటున్నాను. ఉప్మా కూడా వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. ఆరిపోయిన తర్వాత తినాలనిపించదు, కానీ చేసిన వెంటనే తింటే చాలా బాగుంటుంది. మన ఉప్మా రెడీ అయింది ఇంక వెంటనే ప్లేట్లో పెట్టేసుకొని తింటే మాత్రం బాగుంటుంది. నాకైతే అలా కొంచెం తినాలనిపించదు, ఇంకా ఆరిపోయిన తర్వాత ఇంకా అస్సలుగా తినాలనిపించదు. నవీన్ కూడా ఇంకా ఉప్మానే తింటానన్నాడు, ఇంకా అందుకని అందరికైతే చేస్తున్నాను. ఇంకా సేమియా ఉప్మా త్వరగా అయిపోవాలంటే ఇంకా బాండీలో ఆయిల్ వేసి ఉల్లిపాయ అయితే ఒకటి వేస్తాను. ఇంకా పచ్చిమిర్చి కానీ, ఇంకా పల్లీలు కానీ, కొంతమంది పల్లీలు వేయటం అవన్నీ వేస్తారు. నేనైతే ఏమి వేయను, ఓన్లీ పోపు దినుసులు వేస్తాను. తర్వాత ఒక ఉల్లిపాయ వేసి ఫ్రై చేస్తాను. పచ్చిమిర్చి వేసామనుకోండి కొంచెం మంటగా ఉంటుంది, మంటగా ఉంటేనేమో పిల్లలు తినలేరు, అందుకని నేనైతే ఏమైనా కరివేపాకు వేస్తాను, ఇంక అంతేను. ఉల్లిపాయలు మనం కొంచెం ఫ్రై చేసుకోవాలి, అప్పుడే ఉప్మా టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు మనకి నీళ్ళు పోస్తాం కదా, నీళ్ళల్లో ఉడికితీయాలి అని చెప్పేసి కొంతమంది ఏం చేస్తారు, ఏదో కొంచెం లైట్గా ఫ్రై చేసేసి తర్వాత ఇంకా వాటర్ పోసేస్తారు. అలా చేయకూడదు. ఉల్లిపాయ అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. తర్వాత నేను ఇంకా డైరెక్ట్గా సేమ్యాలు అయితే వేస్తాను. సేమ్యాలు వేసి సేమ్యాలు కూడా వీటితో పాటే ఫ్రై చేస్తాను. మళ్ళీ ప్రత్యేకంగా సపరేట్ బాండీ పెట్టుకొని ఫ్రై చేయటం అలా అయితే చేయను. ఇంకా వీటిలోనే డైరెక్ట్గా ఫ్రై చేస్తాను. పక్కన పొయ్యి ఖాళీగానే ఉంది కదా, పక్కన పొయ్యి మీద అయితే వాటర్ పెట్టేశాను. సేమ్యా ఫ్రై అయ్యేలోపు వాటర్ కూడా కాగుతాయి కదా, ఉప్మా కూడా మనకు త్వరగా రెడీ అయిపోయిద్ది. సేమ్యాలు కొంచెం ఎర్రగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే ఉప్మా అనేది టేస్ట్ బాగుంటుంది. మనకి పాయసానికైనా కానీ, ఉప్మాకైనా కానీ, దేనికైనా కానీ, కేసరికైనా కానీ సేమ్యాలు అనేది ఫ్రై చేసుకోవాలి. పచ్చి సేమ్యాలు చేసామనుకోండి అవి పచ్చి పచ్చిగా ఉంటాయి, టేస్ట్ అనేది అంత బాగుండదు. ఇంకా నీళ్ళు కూడా బాగా కాగిపోయినాయి. నేను ఒక గ్లాసు సేమ్యాలకైతే 2 గ్లాసుల వాటర్ పోస్తున్నాను. ఉప్మాకైతే ఇలా సరిపోయిద్ది.
మనం కేసరి అవి చేసుకుంటాం చూడండి, వాటికైతే మాత్రం వాటర్ అనేవి కొంచెం తగ్గించి పోసుకోవాలి. ఉప్మాకైతే ఒక గ్లాస్కి 2 గ్లాసులు అయితే బాగుంటుంది. మరీ తక్కువ పోసినా కానీ పలుకులు పలుకులుగా ఉంటుంది, మరీ ఎక్కువ పోసినా కానీ ముద్దగా ఉంటుంది. వాటర్ కూడా ఆల్రెడీ కాగిపోయినాయి కదా, ఇంకా త్వరగానే ఉప్మా రెడీ అయింది. ఇప్పుడు లాస్ట్లో అయితే ఉప్పు వేస్తున్నాను. ఉప్పు కొంచెం వేసుకుంటే చాలు. పంచదార వేసుకుంటాం కదా, పంచదార వేసుకున్నప్పుడు ఉప్పు అనేది తక్కువగానే ఉండాలి. ఉప్పు కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి, మనం పంచదార వేసినప్పుడు టేస్ట్ మారిపోయింది, ఉప్పు ఉప్పుగా ఉంటుంది. ఇదిగో ఉప్మా కూడా రెడీ అయిపోయింది. ఉప్మా అనేది మరీ గట్టిగా దగ్గరకు వచ్చేంత వరకు ఉంచకూడదు. ఇదిగోండి ఈ విధంగా కొంచెం లూజ్గానే ఉండాలి. ఇలా ఉన్నప్పుడు మనం గ్యాస్ ఆపేసామనుకోండి, ఉప్మా ఆరిపోయిన తర్వాత కూడా పొడి పొడిలాడుతూ ఉంటుంది. మనం వేడివేడిగా తినడానికి కూడా బాగుంటుంది. ఇంకా ఇష్టంగా తినాలి అనుకున్న వాళ్ళు ఇందులో కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యిలో జీడిపప్పు అవన్నీ వేయించుకొని వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. మేమైతే అలా అయితే తినము, మాకైతే ఇష్టం ఉండదు. మేమైతే ఈ ప్రాసెస్లోనే తింటాము. లేదనుకోండి దీంట్లో ఎగ్ వేస్తాను. ఎగ్ వేసి చేశాననుకోండి పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. ఇంకా ఎగ్గు కానీ మసాలా కానీ ఇలాంటివి వేసామంటే చెప్పనవసరం లేదు, పిల్లలు చాలా ఇష్టపడుతుంటారు. ఒకరి మీద ఆధారపడకుండా మన పని మనం చేసుకుంటా తృప్తిగా 3 పూటలా తింటా హ్యాపీగా ఉంటే చాలు. జీవితానికి ఇంకా అంతకంటే కావాల్సింది ఏముంది చెప్పండి. వంట అయిపోయిన తర్వాత ఇంకా గ్యాస్ పొయ్యి అయితే క్లీన్ చేస్తున్నాను. కొంచెం నీళ్లు జల్లేసి గ్యాస్ పొయ్యి అయితే తుడుస్తున్నాను. ఒక్కోసారి ఏమో షాంపూ నీళ్ళతో క్లీన్ చేస్తాను, ఒక్కోసారి అయితేనేమో నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తాను. ఇంక ఇప్పుడు నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తున్నాను. ఎక్కువ జిడ్డుగా ఉంటే మాత్రం అలా షాంపూ నీళ్ళతో అయితే క్లీన్ చేస్తాను. కొంతమంది చెప్తున్నారు ఈ కవర్ వేసుకోవద్దక్క అని. నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నాకు అప్పుడప్పుడు ఇలాంటి కామెంట్ వస్తూనే ఉంటుంది, ఆ కవర్ వేసుకోకండి పొయ్యి కింద మంచిది కాదు, సేఫ్టీ కాదని. కాకపోతే నాకు తెలుసు, ఇంకా బాగుంటుందిలే అని చెప్పేసి ఇంకా ఈ కవర్ అయితే వేస్తున్నాను. అడుగునేమో బండ కూడా కాదు, గచ్చులాగా ఉంటుంది. అది తుడుచుకోవడానికైనా కూరగాయలు కట్ చేసుకోవడానికి దేనికైనా కానీ ఇబ్బందిగా ఉంటుంది. ఇలా కవర్ వేస్తే కొంచెం పని చేసుకోవడానికైనా చూడటానికైనా నీట్గా ఉంటుందని చెప్పేసి వేస్తున్నాను. చాలామంది అయితే ఇప్పుడు వాల్ స్టిక్కర్స్ ఉన్నాయి కదా, అవి తెచ్చుకొని అంటించుకుంటున్నారు. ఇంకా అవి కూడా సేమ్ ఇలాంటివే కదా, వాటికి వీటికి తేడా ఏముంటుంది. కాకపోతే మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. గ్యాస్ పొయ్యి అంటేనే జాగ్రత్తగా ఉండాలి, ప్రతి ఒక్కటి జాగ్రత్తగా ఉండాల్సిందే. మనం పొయ్యి వెలిగించిన కాడి నుంచి ఆపేంత వరకు మనం చాలా జాగ్రత్తగానే ఉండాలి. పొయ్యి మీద ఏది పెట్టినా సరే జాగ్రత్తగా చూసుకోవాలి. ఆయిల్ పెట్టినప్పుడైతే మాత్రం ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆయిల్ అనేది ఒక్కోసారి ఆవిరి ఎక్కువైందంటే మంట కూడా పైకి వచ్చేస్తుంది. ఇంకా పాలు కానీ ఏమన్నా అయితే పొంగిపోతాయి. పొంగిపోయినప్పుడు పొయ్యి ఆరిపోయిద్ది. పొయ్యి ఆరిపోయినప్పుడు మనం చూసుకోలేదనుకోండి, గ్యాస్ అనేది పోతూ ఉంటుంది. ఏదైనా సరే గ్యాస్ పొయ్యి దగ్గర పని అంటే మాత్రం చాలా జాగ్రత్తగానే ఉండాలి. నిర్లక్ష్యంతో అసలు ఉండకూడదు. ఒక్కొక్కసారి అయితే గ్యాస్ అనేది లైట్గా వాసన వస్తూ ఉంటుంది. మనం ఎంత చెక్ చేసినా సరే ఎక్కడ గ్యాస్ అనేది కొంచెం కూడా లీక్ అవ్వదు, కానీ వాసన వస్తూ ఉంటుంది లైట్గా. అది ఎందుకో అర్థం కాదు. నేను గమనించింది ఏంటంటే గ్యాస్ అయిపోబోయే ముందు కొంచెం వాసన వచ్చింది. ఈరోజైతే గ్యాస్ అయిపోయింది, ఉదయం నుంచి లైట్గా వాసన వస్తుంది. ఉదయం నుంచి కాదు, 2-3 రోజుల ముందు నుంచే మనకి గ్యాస్ వాసన వస్తుంది. సిలిండర్ అయిపోతుంది అంటానికి కూడా మనకు తెలుసుకోవడానికి ఇది ఒక చిట్కా అనుకోవచ్చు. గ్యాస్ అనేది వాసన వస్తూ ఉంటుంది. ఇంకా 2-3 రోజులు అలా వాసన వచ్చింది, ఇంకా తర్వాత గ్యాస్ అయిపోయిద్ది. గ్యాస్ అయిపోయేటప్పుడు మీరు కూడా ఒకసారి గమనించండి, ఇలా జరుగుతూ ఉంటుంది. నేను ఉదయం నుంచి అనుకున్నా ఏంటి గ్యాస్ బాగా వాసన వస్తుందని. ఒకసారి సిలిండర్ కాడ కూడా చెక్ చేశాను. చెక్ చేస్తే కూడా అక్కడ కూడా బాగానే ఉంది. ఇంకా కాసేపటికి టిఫిన్ అది చేసిన తర్వాత ఇంకా వంట చేయబోయే ముందు, అన్నం కూరలు అవి చేయబోయే ముందు గ్యాస్ అయితే అయిపోయింది. నాకు తెలుసు, అప్పుడప్పుడు గమనిస్తూ ఉంటాను, గ్యాస్ వాసన వస్తుందంటే ఇంక సిలిండర్ అయిపోయిద్దట్టుందిలే అనుకుంటాను. ఇంక ఈరోజు కూడా అనుకుంటున్నాను సిలిండర్ అయిపోయిద్దని, అన్నట్టుగానే అయిపోయింది. అవును, ఉచితం సిలిండర్ మీరందరూ తీసుకున్నారా? మేమైతే 2 సిలిండర్లు తీసుకున్నాం. 3వ సిలిండర్కి అయితే మాకు మనీ కూడా రాలేదు. ఏంటోనండి, గవర్నమెంట్ పథకాలు కొన్ని అయితే వస్తాయి, కొన్ని అయితే రావు. అమ్మకి వందనం డబ్బులు ఉన్నాయి కదా, అవైతేనేమో మా అబ్బాయికి రాలేదు. సిలిండర్ డబ్బులు కూడా 2 అయితే వచ్చినాయి, 3వది అయితే రాలేదు. 2 సిలిండర్లు ఉంచుకోవడం చాలా మంచిది. ఒకటి అయిపోయింది అనుకోండి, ఇంకొకటి ఇంట్లో ఉంటుంది కదా, వెంటనే మనం పెట్టుకోవచ్చు. మళ్ళీ ఒకటే సిలిండర్ ఉందనుకోండి, సిలిండర్ అయిపోయిన తర్వాత సిలిండర్ కోసం ఇంకా ఇల్లు తిరగాల్సి వచ్చింది. అందుకని 2 సిలిండర్లు ఉండటం అయితే మంచిది. ఒక్కొక్కసారి 2 సిలిండర్లు ఉన్నా కూడా తీసుకోము, బద్ధకం మనకి. సిలిండర్ అయిపోయింది,
తీసుకుందాంలే అనుకుంటాము, సిలిండర్ అయిపోయితే మళ్ళీ సిలిండర్ కోసం ఇల్లు తిరగాల్సి వచ్చింది. ఇంకా పొయ్యి తుడిచిన తర్వాత బండ్లు అయితే తుడుస్తున్నాను. ఇల్లు మొత్తం నీట్గా కసువులు అయితే ఊడ్చేసి బండ్లు తుడుస్తున్నా. కొంచెం సరుపు నీళ్ళతో అయితే తుడుస్తున్నా, కొంచెం మరకల జిడ్డు అనేవి లేకుండా ఉంటాయని. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వర్షం పడేటప్పుడు మనం బండ్ల తుడిచేటప్పుడు చూడండి, బండ్లు అనేవి నీళ్ళ మరకలుగా కనిపిస్తాయి. అలా ఎందుకు కనిపిస్తాయో అర్థం కాదు. ఎన్నిసార్లు తుడిచినా కానీ మరకగా కనిపిస్తుంది, త్వరగా ఆరవు. ఆరకపోవటం అంటే వర్షం పడటం వల్ల, వాతావరణం చల్లగా ఉండటం వల్ల బండ్లు అయితే త్వరగా ఆరవు, కానీ మరకలుగా ఉంటాయి. ఈ మరకలు అనేవి లేకుండా ఉండాలంటే ఏం చేయాలో నాకైతే తెలియదు, కానీ చలికాలంలో కానీ వర్షాలు పడేటప్పుడు కానీ తలుపులన్నీ మూసేసి మాత్రం ఉంచుకోకూడదు. తలుపులు కిటికీలు అన్నీ ఓపెన్ చేసి ఉంచాలి. ఇంట్లోకి గాలి వెలుతురు అనేది వస్తే చాలా మంచిది. కొంతమంది ఇంట్లోకి దుమ్ము ధూళి అనేది వచ్చిందని చెప్పేసి ఎప్పుడు తలుపులు కిటికీలు అన్నీ మూసేసి ఉంచుతారు. అలా అయితే అసలు ఉంచకూడదు. ఎండ గాలి వెలుతురు అనేది ఇంట్లోకి రావాలి. ఎండ తగిలితే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటామో, ఇంట్లోకి ఎండ వస్తే ఇల్లు కూడా అంత నీట్గా ఉంటుంది. ఎటువంటి వాసన లేకుండా ఉంటాయి. తలుపులు కానీ కిటికీలు కానీ బూజు పట్టినట్టుగా చెదలు పట్టినట్టుగా లేకుండా ఉంటాయి. ఎండ వచ్చింది కదా, ఎండ వచ్చినప్పుడు మనకి ఈ ప్రాబ్లం అయితే ఉండదు. ఇదేనండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి.